వారధి వార్తలకు స్వాగతం సుస్వాగతం. ఎక్కడికి వచ్చారు? చెట్టు పడిపోతే మేము నిలబెట్టాం. గాంధీ గారు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఉప్పు పండించారు. అదొక హిస్టారికల్ ప్లేస్. ఇక్కడి నుంచి గాంధీ గారు అక్కడికి వెళ్ళారు, గాంధీ స్కూల్. అది ఆంధ్ర గాంధీ జాతీయ మహావిద్యాలయం ఇప్పటికీ ఉంటే ఆయన నాటిన మొక్క చెట్టు ఉంది. కానీ ఇది మేము చూడాల సడన్గా ఇది సరే ఈ మధ్యన ఇది కట్టాక ఏం చేశారంటే ఇది తీసుకున్నారు సచివాలయం. సరే గవర్నమెంట్ తీసుకుంటే మనకేముంటుంది, మామూలుగా మేము వస్తాం కార్యక్రమాలు చేసి ఇక్కడ అందరూ కూర్చుంటారు. ఇలా మరి సడన్గా వన్ డే ఎప్పుడో ఇది చేశారో మనకు తెలియదు. వీళ్ళు జనసేన వాళ్ళు రాకపోయి చేయడానికి కోపం పెట్టారు. అది నిన్న చూశారు మేము. కోపం మాకు తెలియదు. కలెక్టర్ గారికి అలాంటి చెప్పడానికి కాబట్టి ఎస్ఐ గారి దగ్గర ఇగో విలేకరులు అందరూ అక్కడ ఉన్నామన్నారు. జంతువులు వాళ్ళిద్దరికే జరుగుతున్న వారిలో ఇప్పుడు అదే మాట్లాడేది ప్రెస్ అంతా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు అందరూ. నాని ఏలూరు జిల్లా కలెక్టర్ గారి నెంబర్ బెంగళూరు ఉన్నారా? ఎస్పీ గారు తీసుకో నెంబర్ చెప్పండి. పెట్టాం. ఎస్పీ ఆఫీస్ దృష్టిలో ఉంది, పిఆర్ఓ అన్నారు కాబట్టి ఒకసారి మాట్లాడండి. ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా చూడవచ్చు, బాధ్యత మీదే సార్. మనోహర్ గారు కూడా వచ్చి రిబ్బన్ కత్తిరించి వెళ్ళారంట. అదే ఇప్పుడు ఇక్కడ అందరూ వచ్చారు. తర్వాత స్టేట్ ఓబీసీ చైర్మన్ గారు మాకు కాంగ్రెస్ పార్టీ ఆయన కూడా వచ్చారు. సరే సరే ఇది ఆపాలి. ఏం సార్ ఇది? ఆయనతోటి చెప్పిద్దాం కాదండి, ఆయనతోటి చెప్పిద్దాం. ఆయన తెలుసు అంతే కదా. చెప్తాను మాట మీరే మాట్లాడండి. ఇక్కడ వాళ్ళకి కూడా చెప్తాం మీకు కోఆపరేట్ చేద్దాం, పక్కనే వేసుకుంటా అంటే గాంధీ గారు తిరిగిన చోట మనం చేయడం కరెక్ట్ కాదని వాళ్ళకి తెలియదేమో మరి ఈ రోజున ఏలూరు జిల్లాలో ఏలూరు సిటీలో మరి గాంధీ గారు ఇక్కడ వచ్చి ఇక్కడ బహిరంగ సభ పెట్టి జనాలందరినీ తీసుకొచ్చి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడిన స్థలం ఇది. ఆయనకు గుర్తుగా మరి గాంధీ విగ్రహాలు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఆయన స్మరించుకుంటారు. ఇక్కడికి వచ్చి ఇక్కడేదో ఒక గజం స్థలం ఖాళీగా ఉందని చెప్పి ఎవరికో తెలియని వ్యక్తులు ఎవరైతే ఈ స్థలంలో మరి జనసేన దిమ్మ కట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ చరిత్ర తెలిసి ఉండకపోవచ్చు. దయచేసి దీన్ని చరిత్ర తెలుసుకోండి. ఇది మన భారతదేశంలో మన గాంధీ గారిని గౌరవించుకోవాల్సిన అవసరం అన్ని పార్టీలకు ఉంది. జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అందరం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. మనం వాళ్ళే విస్మరిస్తే రేపొద్దున మన ఇంటి ముందుకు వచ్చి కట్టే పరిస్థితులు రేపొద్దున మళ్ళీ రావచ్చు. అలాంటివన్నీ ఈ ఏదైతే ఉందో ఈ చర్యలకి దూరంగా ఉండి ఒక పార్టీకి లింక్ లేకుండా, గొడవలు లేకుండా సామరస్యంగా చేసుకుని లాండ్ ఆర్డర్కి సహకరించేటట్టయితే ఇమీడియట్గా కమిషనర్ గారికి చెప్తున్నా, ఏలూరు కమిషనర్ గారికి చెప్తున్నా, ఇది ఇల్లీగల్, దీన్ని చేయడానికి అర్హత లేదు, పర్మిషన్ లేదు. కానీ అధికార పార్టీ వాళ్ళు ఎవరో చెప్పారని చెప్పి మీరు కనుక చెబితే కనుక కమిషనర్ గారు మిమ్మల్ని సస్పెండ్ చేసే వరకు మేము చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన దీక్ష కూర్చుంటాం. అప్పుడు 29, 28 తారీఖుల్లో మరి శర్మిలారెడ్డి గారు వస్తున్నారు. వాళ్ళ దృష్టిలో కూడా పెడతాం. గాంధీ గారు తిరిగి నేల, ఇక్కడ బహిరంగ సభ పెట్టిన నేల,
ఇదంతా చిరసమతిగా ఉంది. ఇలాంటి దాంట్లో మరి పార్టీలకు అతీతంగా గౌరవించుకోవాల్సిన ప్లేస్ లో ఎలా జనసేన దుమ్ములు కడతామను, పెద్ద పెద్ద వాళ్ళు కడతానంటే అది ఒప్పుకోం. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో దేశం కూడా కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నారని ఏలూరు ప్రజానికానికి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎంతో ప్రతిష్టాత్మకమైన జాతిపిత మహాత్మా గాంధీ గారు మన ఇండిపెండెన్స్ రాకముందు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉప్పు పండించిన ప్రదేశంలో పార్టీలకు అతీతంగా అందరం కూడా మన యొక్క కార్యక్రమాలు చేసుకుంటాం. గాంధీ గారి జయంతి కావచ్చు, వర్ధంతి కావచ్చు. ఇక్కడ నుంచి పాదయాత్ర చేసుకుంటూ మరి మన గాంధీ స్కూల్ కూడా వెళ్ళి ఆ నైట్ అక్కడ ఉండి ఇక్కడ అరెస్ట్ అయినటువంటి ప్లేస్లో హిస్టారికల్ ప్లేస్ని మరి రాజకీయాలు అతీతంగా మనం గౌరవం చేసుకోవాల్సిన ప్లేస్లో మరి ఇలా జనసేన వాడు తెలుసో తెలియకో మరి ఇక్కడ ఉన్న స్థానికులందరికీ ఈ స్థల పురాణం, స్థల చరిత్ర అందరికీ తెలుసు కాబట్టి అర్థం చేసుకుని ఇప్పటికైనా దాన్ని విత్డ్రా చేసుకుని మనం ఎందుకంటే ఈ దేశంలో మన అత్యున్నతంగా గౌరవించే పార్టీలకు అతీతంగా వ్యక్తి మన జాతిపిత మహాత్మా గాంధీ గారు. ఆయన వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని అదేవిధంగా మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ వచ్చినటువంటి ప్లేస్ని మనం ఎంతో హిస్టారికల్గా చూసుకుంటా వాళ్ళు వచ్చిన రోజున ఇవన్నీ ఉత్సవాలు మన కార్యక్రమాలు చేసుకున్నటువంటి పవిత్రతని కాపాడవలసిందిగా మరి ఇక్కడ ఈ కార్యక్రమం తీసుకున్న నాయకులు కావచ్చు, యువకులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ దీన్ని విరమింప చేసుకుని మహాత్మా గాంధీ గారి గౌరవాన్ని కాపాడవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. గాంధీ గారు మన ఏలూరు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి మన అందరినీ కూడా అప్పుడు స్వాతంత్రానికి ముందే మన ప్రజలందరినీ కూడా ఉత్సాహపరిచినటువంటి ప్లేస్ గాను ఈ ప్లేస్ని గాంధీ మైదానంగా ఏలూరులోను అందరూ పిలువబడేటటువంటి ప్లేస్ ఇది. గాంధీ గారిని గౌరవిస్తామని చెప్పానని మన జనసేన నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా గాంధీ సిద్ధాంతాలకి గాంధీ గారిని గౌరవించేటట్టుగా ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నారు. పార్టీ విధానాల్లో కూడా హిస్టారికల్ గాంధీ గారు లాంటి నాయకులు ఎంతో మందిని స్ఫూర్తి తీసుకొచ్చి మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు కనుక అలాంటి నాయకులు కలిగినటువంటి ఈ పార్టీలో గాంధీ గారికి సంబంధించినటువంటి ఒక హిస్టారికల్ ప్లేస్లో జనసేన స్తూపం కట్టడం అనేది అది కరెక్ట్ కాదని మేము అంతా భావిస్తూ ఉన్నాం. ఒకవేళ జనసేన నాయకులకు కానీ జనసేన కార్యకర్తలకు కానీ ఈ విషయం తెలియకపోతే తెలుసుకుని జనసేన పార్టీల దగ్గర కానీ ఏలూరులో ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో కానీ ఈ స్తూపాలను నిర్మించి గాంధీ గారి పేరు ప్రతిష్టలకి భంగం కలగకుండా చూడవలసిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం కోరుకుంటున్నామని చెప్పని తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాం. నమస్కారం.